అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీకి అసలు మద్దతు ఇచ్చే ఒక్క పార్టీ కూడా కనపడడం లేదు. ఒంటరిగా మారిన వైసీపీకి ఇప్పుడు తోడు వెతికే పనిలో పడ్డారట వైఎస్ జగన్. ఏదో ఒక పార్టీతో జట్టు కట్టకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందని భావిస్తున్నారట. ఇంతకు వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గానీ అసలు రాజకీయం ఏంటో జగన్కు అర్థమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల బలమైన కూటమిని ఒంటరిగానే ఎదుర్కొంటానని అతి విశ్వాసంతో ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ చివరకు బొక్క బోర్లా పడింది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజలు తన వెంటే ఉంటారని జగన్ ధీమాగా ఉన్నా 3 పార్టీలు కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసుకోవడంతో చివరకు వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. ఓటమి తర్వాత వైసీపీ నుంచి అనేక మంది నాయకులు ఇతర పార్టీలో చేరిపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు పార్టీలో ఎలాంటి విభేదాలు కనపడలేదు. కానీ ఇప్పుడు ఓటమి తర్వాత ప్రతి ఒక్కరూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఒంటరిగా రాజకీయం చేస్తామని, ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లడమే మంచిదని సీనియర్లు జగన్కు సూచిస్తున్నారట. నుంచి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు వైసీపీ బేషరతు మద్దతు తెలిపింది. తీరా ఎన్నికల సమయానికి బీజేపీ మాత్రం వైసీపీని పక్కన పెట్టి టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ మీద పడకూడదని బీజేపీ క్రమంగా దూరం జరిగింది. ఇక ఇప్పుడు జగన్ ఎన్డీఏలో చేరడానికి కూడా వీలు లేకుండా పోయింది. ప్రత్యర్థి టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండడం, మోడీకి చంద్రబాబు అవసరం ఉండడంతో వైసీపీని ఆ కూటమిలో చేర్చుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. మరోవైపు ఓటమి అనంతరం వైఎస్ జగన్ ఇండియా కూటమిలో చేరుతాడనే వార్తలొచ్చాయి. బెంగళూరులోని తన ప్యాలెస్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చర్చలు కూడా జరిగాయని, రేపో మాపో ఇండియా కూటమిలో చేరడం ఖాయమనే వార్తలొచ్చాయి. అయితే వైఎస్ జగన్కు సోదరి వైఎస్ షర్మిలతో వ్యక్తిగత విభేదాలున్నాయి. ఆస్తులకు సంబంధించిన గొడవలు ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయి. ఆమె ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా ఉండడంతో జగన్ కాంగ్రెస్ కూటమితో జతకట్టడానికి రెడీగా లేరనే మరో వార్త కూడా బయటకొచ్చింది. అయితే వైఎస్ జగన్ను ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానమే సుముఖంగా లేదట. ఇన్నాళ్లు కాంగ్రెస్ను తిట్టి నేరుగా సోనియా గాంధీపైనే విమర్శలు చేసిన జగన్ను చేర్చుకుంటే పార్టీకి మైనస్ అవుతుందని భావించిందట. అందుకే జగన్కు ఇండియా కూటమి గేట్లు మూసేసినట్లే అనే చర్చ జరిగింది. అయితే జగన్ ఏ కూటమి వైపు వెళ్తారనే చర్చ తీవ్రంగా జరుగుతున్న క్రమంలో మరో వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కమ్యూనిస్టులతో దోస్తీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారట. ఏపీలో బూత్ స్థాయిలో వైసీపీకి అంతగా బలం లేదు. పార్టీ నిర్మాణం ఇప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరగలేదు. కానీ కమ్యూనిస్టులకు మాత్రం బూత్ స్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉంది. ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలవకపోయినా వారి మద్దతుతో గెలిచిన ఇతర పార్టీల నాయకులు ఉన్నారు. అందుకే ఎర్రజెండా పార్టీలతో జట్టు కడితే వైసీపీకి కూడా లబ్ధి చేకూరుతుందని సీనియర్లు సూచించారట. కమ్యూనిస్టుల పోల్ మేనేజ్మెంట్ కూడా వైసీపీకి ఉపయోగపడుతుందని, వారితో పొత్తు తప్పకుండా లాభదాయకమే అని చెప్పారట. ఇక ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న కేసుల విషయంలో పోరాటం చేయాలన్నా కమ్యూనిస్టుల మద్దతు తీసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారట. అయితే కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి. గతంలో టీడీపీకి సపోర్ట్ చేసిన జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉన్నారు. పైగా చంద్రబాబు అధికారంలో ఉంటే సిపిఐ, సిపిఎం నాయకులు ఆయనకే మద్దతుగా ఉంటారు.
ఇలాంటి సమయంలో వైసీపీ పొత్తు కోరితే కమ్యూనిస్టులు ఓకే చెప్తారా అని అనుమానాలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు జగన్తో జతకడితే కార్యకర్తలు ఒప్పుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో చంద్రబాబును కాదని జగన్ వెంట వెళ్లడానికి కమ్యూనిస్టులు సిద్ధపడరని, ఒకవేళ జగన్ అడిగినా వాళ్లు సానుకూలంగా ఉండరనే టాక్ వినిపిస్తోంది. కాగా వైసీపీని ఏదో ఒక కూటమిలో చేర్చాలని సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నా జగన్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదని తెలిసింది. మళ్లీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రావాలని జగన్ పట్టుదలతో ఉన్నారట. గతంలో ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చాం, 2029లో కూడా ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకొద్దామని జగన్ అంటున్నారట. అయితే పొత్తుల విషయంలో జగన్ మాట వినకపోవడంతో కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఏదో ఒక జాతీయ కూటమిలో లేకపోతే అధికారంలోకొచ్చినా ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేయలేమని, అంతేకాకుండా రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా, రేపు ఎప్పుడైనా కేసుల విషయంలో మద్దతు కావాలన్నా పొత్తులుంటేనే సాధ్యమని చెబుతున్నారట. మరి జగన్ ఈ విషయంలో చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారు, పొత్తు కోసం కమ్యూనిస్టులను ఆశ్రయిస్తారా అనేది వేచి చూడాలి.